హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి రెంటింగ్ సిస్టమ్ గురించి. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న వచ్చేసి, సర్టిఫికెట్ రెంట్కి ఇవ్వడం వల్ల మాకు రెన్యువల్ కావట్లేదు, 2 years అయింది, 3 years అయింది, మాకు రెన్యువల్ కావట్లేదు అని చెప్తున్నారు. అసలు రెంట్కి ఇవ్వడం వల్ల మనకు వచ్చే నష్టాలేంటి, అలాగే దానికి ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఏంటి, ముఖ్యంగా కోర్టులో ఇది లీగలా ఇల్లీగలా, అదే విధంగా రెంట్కి ఇవ్వడం వల్ల షాప్స్ ఏ విధంగా నష్టపోతాయి, అట్ ద సేమ్ టైం ఫార్మసిస్ట్ ఏ విధంగా నష్టపోతాడు అని తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. వీడియోను ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి ఇది యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ప్రతి నగరంలో ఉన్నటువంటి 90% మెడికల్ షాపులు అన్ని కూడా రెంటింగ్ సిస్టమ్ తోనే నడుస్తున్నాయి. సో దానివల్ల అనర్థాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి రెంటింగ్ సిస్టమ్ మీద మీకు ఒక చిన్నపాటి అవగాహన కల్పించేందుకే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఇందులో ఎవరిని భయపెట్టేది ఉద్దేశం కాదు, ఎందుకంటే మాక్సిమం ఇది అందరికీ తెలిసిందే. బట్ నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. ఆ నెగ్లిజెన్స్ ఎంత వరకు తీసుకెళ్తుంది, దానివల్ల ఎన్ని ప్రభావాలు ఉన్నాయి అనే ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారం, అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 అండ్ రూల్స్ 1945 ప్రకారం నేను చెప్పబోయే ఈ అంశాలన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ ఆర్టికల్స్ లో మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సీరియస్ వయోలేషన్ లీడింగ్ టు పబ్లిక్ హార్మ్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ రూల్స్ ప్రకారమే నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే పెనాల్టీస్ అండర్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. సో ఎవరైతే ఈ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ని పాటించక దాన్ని నెగ్లిజెన్స్ చేస్తారో వాళ్ళకి పెనాల్టీస్ ఏ విధంగా ఉంటాయి అని ఫస్ట్ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆపరేటింగ్ ఏ ఫార్మసీ వితౌట్ ఏ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాప్ ఏదైతే రన్ అవుతూ ఉంటుందో ఆ మెడికల్ షాప్ కు పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే అప్ టు 2 years ఇంప్రిజన్మెంట్, అంటే 2 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఉంటుంది. అలాగే 1 లక్ష వరకు మీకు జరిమానా విధించడం జరుగుతుంది. సో ఒక్కోసారి కేసు యొక్క సివియారిటీని బట్టి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 lakh జరిమానా కూడా 2 పడే అవకాశం ఉంది. అలాగే ఆ లైసెన్స్ కూడా రద్దు అవుతుందని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రెంటింగ్ ఆర్ అలోవింగ్ ద మిస్యూజ్ ఆఫ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్. రెంటింగ్ ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫార్మసిస్ట్ కెన్ ఫేస్ క్యాన్సిలేషన్. సో ఈ రెంటింగ్ ఇవ్వడం వల్ల ఫార్మసిస్ట్ కే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. సో ఒకసారి మీకు లైసెన్స్ రద్దు అయిపోతే మీరు గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ కాదు, అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా మీకు దొరకని సిచ్యువేషన్ జరుగుతుంది. సో అటు ప్రైవేట్ జాబ్స్ దొరక్క, ఇటు గవర్నమెంట్ జాబ్స్ దొరక్క మన లైఫ్ ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కూడా ఇక్కడ సెక్షన్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 36 ప్రకారం మన లైసెన్స్ రద్దు చేయబడుతుంది. అది కూడా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ చేత. ఇది క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫార్మసిస్ట్ కెన్ బి బ్యారెడ్ ఫ్రమ్ ప్రాక్టీస్ ఫర్ సెవరల్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల పాటు అసలు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అనర్హులు అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ ఒక్క రీజన్ వల్ల, అంటే చాలా మంది కొందరు తెలిసి ఇస్తున్నారు, మరికొందరు ఈ యాక్ట్ ఉందన్న అవగాహన కూడా లేకుండా చాలా మంది రెంట్కి ఇస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఇప్పుడైనా మీరు తెలుసుకుని ఈ 2 సంవత్సరాల జైలు శిక్ష చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకసారి మనకు జైలు శిక్ష పడితే మనము జీవితంలో గవర్నమెంట్ జాబ్ అప్లై చేయడానికి కూడా అర్హులం కాదు అన్న విషయం. అలాగే 1 lakh జరిమానా కూడా పడుతుంది, అలాగే మన లైసెన్స్ రద్దు అవుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం పూర్తిగా రెంటింగ్ సిస్టమ్నే మనం అవాయిడ్ చేయాలి. లేకపోతే ఇప్పుడు చట్టాలు ఎంత క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ప్రతి చిన్న తప్పు కూడా భూతద్దంలో పెట్టి చూడడం జరుగుతోంది. సో అలాంటప్పుడు 90% షాప్స్ వితౌట్ ఫార్మసిస్ట్ రన్ అవుతున్నాయి, అంటే పూర్తిగా రెంటింగ్ విధానం వల్లనే రన్ అవుతున్నాయి. సో జాగ్రత్త పడండి. ఎప్పుడైనా ఆల్రెడీ తెలియక రెంటింగ్ ఇచ్చిన వాళ్ళు వెంటనే క్యాన్సిలేషన్ చేసుకుని మీ సర్టిఫికేట్ మీరు వెనక్కి తెచ్చుకోండి. ఫ్యూచర్ లో మీరు చాలా అనర్థాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెల్లింగ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వితౌట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ ప్రెజెంట్. సో ఫార్మసిస్ట్ లేకుండా అసలు ప్రిస్క్రిప్షన్ డిస్పెన్స్ చేయకూడదు. అండర్ సెక్షన్ 18C ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ పనిషబుల్ అఫెన్స్ అని చెప్పొచ్చు. దానికోసం 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది ఇంకా చాలా పెద్ద సెక్షన్ అని చెప్పొచ్చు. ఫార్మసిస్ట్ లేకుండా ఒక ప్రిస్క్రిప్షన్ ని మనం మందులు జారీ చేశాము అంటే 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, అలాగే 1 లక్ష జరిమానా కూడా ఉంటుంది. ఇది చాలా సివియర్ ఇష్యూ.
అందుకోసమే దీన్ని లాస్ట్ లో ఉంచడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అడిషనల్ రిస్క్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ శిక్షలతో పాటు అట్ ద సేమ్ టైం ఈ ఫైన్ తో పాటు మరికొన్ని అడిషనల్ రిస్క్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసి సివిల్ లయబిలిటీ అండ్ కన్స్యూమర్ కేసెస్. దీనివల్ల పేషెంట్ కి ఏదైనా హార్మ్ జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ సివిల్ లయబిలిటీ వాళ్ళు అట్ ద సేమ్ టైం కన్స్యూమర్ రైట్స్ వాళ్ళు కూడా మన మీద పడడం జరుగుతుంది. అటు షాప్ మీద కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆ షాప్ కి రెంట్ కి ఇచ్చినటువంటి ఫార్మసిస్ట్ మీద కూడా ఎక్కువ అఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఒక్క జైలు శిక్ష, జరిమానానే కాకుండా బయట నుంచి శక్తులు కూడా మన మీద దాడి చేయడం జరుగుతుంది. దానివల్ల రెప్యుటేషన్ దెబ్బతింటుంది, అలాగే మన క్రెడిబిలిటీ పోతుంది, అలాగే సమాజంలో మనం తలెత్తుకొని తిరగలేం. ఒక్క చిన్న పొరపాటు వల్ల, అంటే తెలిసి చేశామో తెలియక చేశామో అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ చిన్న పొరపాటు వల్ల మనం ఇంత సివియారిటీని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని అంతటిని దృష్టిలో ఉంచుకొని మాక్సిమం ఎవరైతే రెంట్ కు ఇచ్చింటారో వాళ్ళందరూ వెనక్కి తీసుకోండి. లేదంటే మీరే ఒక ఫార్మసీ పెట్టే విధంగా అతి చిన్న బడ్జెట్ లో ఏ విధంగా ఫార్మసీ రన్ చేయాలి, ఏ విధంగా ఫార్మసీని ఓపెన్ చేయాలి అన్న విషయాన్ని కూడా నేను మీకు గైడెన్స్ ఇవ్వగలను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు Call-me-4 యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, అలాగే మనమే సొంతంగా ఒక చిన్న ఫార్మసీని అతి తక్కువ బడ్జెట్ తో ఏ విధంగా నిర్మించుకోవాలి అన్న విషయాన్ని కూడా మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే renting certificates and running a pharmacy without a qualified pharmacist is serious offense with jail time, heavy fines and professional career consequences. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రెంటింగ్ ఆఫ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఫార్మసీస్ వితౌట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్స్ ఇస్ ఇల్లీగల్. ఖచ్చితంగా చెప్పగలను ఇది ఖచ్చితంగా ఇల్లీగల్ అని. సో ఇలాంటి యాక్టివిటీస్ మనం దూరంగా ఉంచుదాం. రెంటింగ్ విధానాన్ని పక్కన పెట్టేసి వీలైతే సొంతంగా ఫార్మసీ పెట్టుకుందాం అతి తక్కువ బడ్జెట్ తో. అది కూడా లేకపోతే మనం ఎక్కడైతే రెంట్కి ఇచ్చామో అక్కడే వర్క్ చేద్దాం. ఇదే ఫైనల్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకున్నా పర్లేదు, బట్ లీగల్ గా చేసుకుందాం. మనం కష్టపడి చదివింది ఇలా జైలు పాలు అవ్వడానికి, ఫైన్స్ కట్టడానికి, సమాజంలో మనకు గౌరవం లేకుండా పోవడానికి కాదు కదా. సో ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని మనకున్నటువంటి ఆప్షన్స్ రెండే, లీగల్ గా పనిచేద్దాం, అలాగే లీగల్ గా సేవ చేద్దాం, లీగల్ గానే డబ్బు సంపాదించుకుందాం. ఫార్మసిస్ట్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్ ఫార్మసీస్ డ్యూరింగ్ వర్క్ అవర్స్. ఖచ్చితంగా వర్కింగ్ అవర్స్ లో ఫార్మసిస్ట్ ఖచ్చితంగా ఫార్మసీలోనే ఉండాలి. ఒకవేళ లేకపోతే ఫైన్స్, ఇంప్రిజన్మెంట్ అండ్ లైసెన్స్ సస్పెన్షన్స్ అనేది సివియర్ ఇష్యూ కింద చెప్పడం జరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా మందికి తెలియకుండానే రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా తెలియచేయండి. ఖచ్చితంగా ఇది మనకు హెల్ప్ అవుతుంది. మనకే కాదు సమాజానికి, అట్ ద సేమ్ టైం ఫార్మసిస్టులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి ఏ విధంగా బయటపడాలి, అలాగే ఫార్మా గైడెన్స్ గురించి, PCI గైడెన్స్ గురించి, అలాగే గవర్నమెంట్ జాబ్స్ యొక్క గైడెన్స్ గురించి మీరు నా ద్వారా డైరెక్ట్ నా గైడెన్స్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ Call-me-4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు Call-me-4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ ఒక సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.